సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హోటల్ సిఎస్టా నుంచి శేఖర్ పడాల గారు మనతో పాటు ఉన్నారు. ఆప్టా మీటింగ్ లో ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఏమనిపిస్తుంది శేఖర్ గారు? అంటే యాక్చువల్ గా నా పేరు మైసెల్ఫ్ శేఖర్ పడాలండి. నేను హాస్పిటాలిటీ అండ్ టూరిజం ఇండస్ట్రీలో ఫ్రమ్ పాస్ట్ 6 years నుంచి ఉన్నాను. ఐ హ్యాడ్ ఏ హోటల్ సిఎస్టా అట్ ఆర్కే బీచ్ అండ్ క్లౌడ్ నేచర్ రిసార్ట్స్ అండ్ క్లౌడ్ నేచర్ రిసార్ట్స్ అట్ ఆర్కు వ్యాలీ. సో నేనేంటంటే ఫస్ట్ టైం కమ్యూనిటీలో నేను బిజినెస్ జాబ్లో ఉండేవాడిని. మన కమ్యూనిటీలో అంటే బిజినెస్ చేయాలి అంటే అందరూ ఎంకరేజ్ చేసేవారు కాదు. జాబ్ చేసుకో, బిజినెస్ అవసరం నీకు అనే టైప్లో డిస్కరేజింగ్ నెగిటివిటీ ఉండేది. ఈవెన్ మా ఇన్లాస్ సైడ్, వైఫ్ సైడ్ ఎవరు ఎంకరేజ్ చేయకపోతే నేను 15 years నుండి రిస్క్ చేసి నేను డైరెక్ట్గా యూటర్న్ తీసుకుని బిజినెస్లోకి వచ్చాను. వచ్చినప్పుడు నేను ఏదో సింగిల్గా ఉన్నాను, నాకు సపోర్ట్ సిస్టమ్ లేదు, ఓ భయం ఆందోళన. బిజినెస్ వచ్చేటప్పటికి నేను ఎంటర్ అయ్యేటప్పటికి కరోనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చింది. ఏంటి అని విపరీతమైన టెన్షను, డిప్రెషను, భయం ఉండేది. తర్వాత రాను మాకు లక్కీగా ఏంటంటే ఒక సిస్టమ్, ఇప్పుడు ఆప్టా వచ్చాక మాకు వచ్చిన ఆనందం ఏంటంటే ఇది అమెరికాలో ఉంది, అక్కడ ఎప్పటి నుంచో ఉందో తెలుసు, కానీ ఇలాంటి మీటింగ్ అటెండ్ అయ్యాక, అంటే దట్టు హైదరాబాద్లో జరుగుతుంది ఎవ్రీ 3rd Saturday మాకు తెలుస్తుంది, కానీ వైజాగ్లో లక్కీగా ఇక్కడ జరగడం మాకు వరం. ఈ మీటింగ్కి వచ్చాక మనలో ఇంత బిగ్గెస్ట్ ఎంటర్ప్రైనర్స్ ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ రంగిశెట్టి జగదీష్ బాబు గారు, బయోఫార్ MD, పెద్ద టర్న్ ఓవర్. లేకపోతే ఉమేష్ గారు, బిల్డర్, ల్యాన్సమ్. లేకపోతే వరద ధర్మేంద్ర గారు, నోవాస్ కన్స్ట్రక్షన్. అలాగే ఇప్పుడు లోకం మిరాకిల్ లోకం మాధవ్ గారు, లోకం సత్యనారాయణ గారు, వాళ్ళ మిరాకిల్ కార్పొరేషన్. సో వీళ్ళందరూ ఇన్పుట్స్ ఇస్తుంటే ఇన్స్పిరేషన్గా, అంటే మాకు ఎదగడానికి ఒక సిస్టమ్ ఉంది, ఆప్తా ఉంది. ఈ అటెండ్ అయితే యూత్ నిజంగా కష్టపడి మనం సీరియస్నెస్ ఉంటే ఆకాశమే హద్దుగా ఎదగచ్చు, దానికి తగ్గ అవకాశాలు ఉంటాయి అని ఆప్తా మీటింగ్లో కొండంత ఆస్తూ వెళ్తున్నాం. ఇది ఇలాగే జనాలకు మోటివేట్ చేస్తూ ఒక సిస్టంలో ఎలా వెళ్ళాలి, బిజినెస్లో, ఎంటర్ప్రెన్యూర్షిప్లో, స్టార్టప్లో ఎలా ఎదగాలి, దానికి ఇది చాలా తోడ్పడుతుందండి. ఇటువంటి మీటింగ్లు, ఇలాంటి గ్యాదరింగ్లు ఈ కమ్యూనిటీలో ఆప్టాలో చేయడం, ఇది యూత్కి నిజంగా ఎంకరేజింగ్. స్టార్టప్స్కి, ఎంటర్ప్రెన్యూర్స్కి ఇది సపోర్ట్ సిస్టము. ఇది అటెండ్ అయితే యూత్ ఇంకా టువర్డ్స్, అంటే ఇంకా డెవలప్ అవ్వాలని, ముందుకు వెళ్ళాలని చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.